దయచేసి అందరూ నిలువబడితే చాలాసేపు నుంచి పట్టాలు బాధపడుతూ ఉన్నాయి. దయచేసి అందరూ నిలబడితే ఒక చిన్న పాట పాడుకొని దైవ సందేశంలోనికి వెళ్ళాలని నేను తలస్తూ ఉన్నా. చేతులు ఉన్న ఎడల చప్పట్లు కొట్టండి. దయచేసి పాస్టర్ గారులు కూడా నాకు సహకరించాలని కోరుతూ ఉన్నా. పాట పాడటానికి మాత్రమే రాణి పాస్టర్ రాణి గారు పెద్దలందరూ కూడా పాట నాకు సహాయం చేయండి. నా ప్రసంగంలో కూడా చాలా పాటలు ఉంటూ ఉంటాయి. నేను నా గురించి చెప్పుకున్న తర్వాత సందేశంలోకి వెళ్తాను. పడదామా? రెడీ, 1 2 3. జీవనదిని మా హృదయములో ప్రవహింపచేయుమయా, జీవనదిని మా హృదయములో ప్రవహింపచేయుమయా, శరీర క్రియలన్నీయు మాలో నశింపచేయుమయా, శరీర క్రియలన్నీయు మాలో నశింపచేయుమయా, జీవనదిని మా హృదయములో ప్రవహింపచేయుమయా, జీవనదిని మా హృదయములో ప్రవహింపచేయుమయా, నిండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపచేయుమయా, నిండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపచేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. విశ్వాసులారా, నా గురించి కొన్ని పరిచయ వాక్యములు పలికిన కొన్న తర్వాత దైవ సందేశంలోనికి వెళ్ళాలని నేను ఆశపడుతూ ఉన్నాను. నా తండ్రి గారు లేట్ రెవరెండ్ మోపర్తి ప్రకాశ్రావు గారు ఆంధ్ర యువాంజలిక లూథరన్ సంఘంలో 16 సంవత్సరముల పాటు యాజకునిగా పనిచేసి 1970వ సంవత్సరంలో ఈ లోకమును వీడి ఉన్నారు. నా తండ్రి మరణానంతరం మేము తెనాలి పట్టణానికి చేరుతాం. నా తల్లి అనేక మంది హైందవ స్త్రీల మధ్య సువార్త పరిచర్య జరిగించి 1996వ సంవత్సరంలో నా తల్లి దైవ సన్నిధికి చేరి ఉన్నది. నేను దాదాపు 38 సంవత్సరముల పాటు గవర్నమెంట్ ఎయిడెడ్ జూనియర్ కాలేజీలో జువాలజీ లెక్చరర్గా పనిచేసి 2018వ సంవత్సరంలో నేను పదవీ విరమణ చేసి ఉన్నాను. నేను మరి ముఖ్యంగా అనేక సంఘాల్లో పరిచర్య జరిగిస్తూ ఉన్నానంటే అది నా తండ్రి యొక్క సేవ, నా తల్లి యొక్క ప్రార్థన. నా తండ్రి యొక్క సేవ, నా తల్లి యొక్క ప్రార్థన, ఇవి రెండు కూడా నన్ను అనేక సంఘాల్లో నిలవబడి లూథరన్ సంఘ గురువుల బిడ్డగా నేను దైవ పరిచర్య చేస్తూ ఉన్నాను. అనేక మంది దైవ సేవకులు నన్ను ఎంతగానో ఆదరిస్తూ ఉన్నారు. ఈ సభలకు నిర్దేశించబడినటువంటి అంశము క్రైస్తవ నియమము ప్రేమ. క్రైస్తవ నియమము ప్రేమ. ఈ క్రైస్తవ నియమము ప్రేమ అన్నటువంటి ఈ అంశాన్ని గత పరిశుద్ధ దినమున మనము ధ్యానించుకున్నటువంటి పాత నిబంధన పాఠ్యభాగంలోని యోబు గ్రంథము 14వ అధ్యాయము 11వ వచనంతో ఐ ఆమ్ గోయింగ్ టు లింక్ విత్ ఇట్ యాజ్ అన్ ఇంట్రడక్షన్ టు క్రైస్తవ నియమము మరియు ప్రేమ.
యోబు గ్రంథము 1వ అధ్యాయము 14వ అధ్యాయము 1వ వచనముతో మన కనికరయుత కార్యముల పండుగ అంశమైనటువంటి క్రైస్తవ నియమము ప్రేమ అనే అంశానికి పరిచయముగా నేను పడబోతూ ఉన్నాను విశ్వాసులారా. మొదటి వచనములో చాలా గొప్ప మాటలు యోబు గారు పలుకుతూ ఉన్నారు. స్త్రీ కనిన నరుడు కొద్ది దినములు కలవాడై. వాట్ ఇస్ ది రిలేషన్షిప్ బిట్వీన్ ది టాపిక్ అండ్ దిస్ వర్స్? అసలు నిర్దేశించబడినటువంటి అంశం ఏమిటి? నేను చదువుతూ ఉన్నటువంటి వచనము ఏమిటి? స్త్రీ కనిన నరుడు కొద్ది దినములు కలవాడై. మామూలు వాడు ఈ మాటలు మాట్లాడలేడు విశ్వాసులారా. దీస్ వర్డ్స్ రిమైండ్ us that our lives are short when compared to the Creator. మన జీవితములు సృష్టికర్తతో పోల్చుకున్నట్లయితే దే ఆర్ వెరీ షార్ట్. అవి కొద్ది దినములే. నరుడు కొద్ది దినములు కలవాడై. When we compare our days with our Creator, our days are very short. సృష్టికర్త యొక్క దినములతో మనము జీవిస్తూ ఉన్నటువంటి దినములను కనుక పోల్చుకొని ఉన్నట్లయితే చాలా చాలా చిన్నవి. చిన్నప్పుడు మనం మాట్లాడుతుంటే ఏం దినములండి పాస్టర్ గారు, ఏమి జీవితం అండి పాస్టర్ గారు, గాలి బుడగ లాంటి జీవితం అండి అంటే గాలి బుడగ అదృశ్యమైపోతుంది కదా, గాలి బుడగ లాంటి జీవితములు పాస్టర్ గారు అని మాట్లాడుతూ ఉంటాం కదా. మనం దేవుని యొక్క లైఫ్తో కానీ మనం పోల్చుకున్నట్లయితే మానవ జీవితములు చాలా కొద్దిపాటివై ఉంటున్నాయి. ఈ అనంతమైన కాలమానముపై ఒక బిందువు లాంటి వాడు మానవుడు. ఈ అనంతమైనటువంటి కాలమానవ స్కేల్, ఈ స్కేల్ మీద మానవుని కనుక మనం చూస్తే హీ ఈజ్ మైన్యూట్ పార్టికల్. ఈ మానవుడు సైజ్ ఎంతో తెలుసా? వి కెనాట్ సీ విత్ అవర్ నేకెడ్ ఐ. మన కంటితో చూడలేనటువంటి పరిమాణము కలిగినటువంటి మానవుడి యొక్క జీవితం ఈ అనంతమైనటువంటి కొలమానముపై మనము కొలిచినప్పుడు సన్నని ధూళిరేణువు లాంటి వాడు మానవుడై ఉంటూ ఉన్నాడు. చాలా మంది మనం అనుకుంటూ ఉంటాం, నేను క్రైస్తవుని నేను క్రైస్తవుని అని చెప్తాను. మీరు క్రైస్తవులని మీరు మాట్లాడుతూ ఉంటారు కదా. బీయింగ్ ఏ క్రిస్టియన్ does not protect us from trouble. Being a Christian does not protect us from trouble. నేను క్రైస్తవుడనైనంత మాత్రాన నాకు రక్షణ ప్రొటెక్షన్ సమస్యల నుండి నాకు రక్షణ దొరకదు, నాకు రక్షణ. Being a Christian Christianity does not protect us from troubles. క్రైస్తవ్యము అన్నటువంటిది మనకు కలిగేటటువంటి శ్రమల నుండి, బాధల నుండి, అనారోగ్య పరిస్థితుల నుండి, దిక్కుమాలినటువంటి దినముల నుండి మనకు రక్షణ కల్పించలేదు. సీ ది లైఫ్ ఆఫ్ యోబు యొక్క జీవితాన్ని చూడండి. ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు. కళ్ళ ఎదుటే కడుపున పుట్టిన బిడ్డలు చనిపోవటం, కళ్ళ ఎదుటే ఆస్తి అంతా కోల్పోవటం, కళ్ళ ఎదుటే తన శరీరం అంతా తానే చూడలేనటువంటి భయంకరమైన పరిస్థితిలో ఉన్నది. కానీ నీతిమంతుడు యోబు. యోబుకి కష్టాలు రాలేదా? యోబు దేవుని నమ్ముకున్నటువంటి వాడు కాదా? యోబు దేవుని నమ్ముకున్నటువంటి వాడే. కనుకనే క్రిస్టియన్ డస్ నాట్ ప్రొటెక్ట్ us from troubles. భూమి మీద
మన జీవిత కాలము ఏ ఫ్రాగ్మెంట్ ఆఫ్ లైఫ్, ఏ ఫ్రాగ్మెంట్ ఆఫ్ లైఫ్. అంత చిన్న పరిమాణము కలిగినటువంటిది మన జీవితం. అంటే ఇంకొక గొప్ప విషయం మీకు చెప్పబోతున్నాను సోదరులారా. బికమింగ్ ఏ క్రిస్టియన్ ఈజ్ నాట్ ఎ టికెట్. బికమింగ్ ఏ క్రిస్టియన్ ఈజ్ నాట్ ఎ టికెట్. క్రైస్తవుడు అయినంత మాత్రాన క్రైస్తవుడు ఈజ్ నాట్ ఎ టికెట్ టు ఎన్ ఈజీ అండ్ ట్రబుల్ ఫ్రీ లైఫ్. నేను క్రైస్తవుడు కాదా, నాకు కష్టమే రావు, నాకు బాధలేమి రావు, నా ఎన్ని చూసుకున్నప్పుడు ఒక ఆయన ఉన్నాడని నువ్వు తలస్తూ ఉంటూ ఉన్నామేమో. డోంట్ థింక్ లైక్ దాట్. అట్లా ఆలోచన చేయవద్దు. ఇట్ ఈస్ నాట్ ఈజీ అండ్ ట్రబుల్ ఫ్రీ లైఫ్. ఇది చాలా సులభమైన జీవితం, ఇది చాలా సులభమైన జీవితం, ఇది పూలపాన్పు లాంటి జీవితం, కష్టాలు లేనటువంటి జీవితం, నాకు స్వతంత్రం ఉన్నది అని అనుకుంటావేమో. కాదే కాదు విశ్వాసి. యూ టు హ్యావ్ టు ఫేస్ సమ్ ట్రబుల్స్ ఇన్ ఆర్డర్ టు ప్రూవ్ దట్ యు ఆర్, ఇఫ్ యు హ్యావ్ ఫెయిత్ ఇన్ లార్డ్. నీవు నేను కూడా దేవుని యందు విశ్వాసం ఉంచాము అని నిరూపించుకోవలసి ఉన్నది విశ్వాసులారా. It does not mean we will automatically become wealthy, healthy and prosperous. క్రైస్తవ్యం అంటే నాకు బాగా ఆస్తి వస్తుంది, నాకు మంచి ఆరోగ్యం కలుగుతుంది, నా జీవితం అంతా బాగా సాగిపోతుంది అని అనుకుంటున్నాం మేము విశ్వాసి. కోనే కోత, కోనే కోత, కోనే కోత, కోనే కోత. కష్టమైనటువంటి పదం వద్ద నేను మాట్లాడబోతున్నా. Becoming a God follower will put you a target to you. నీవు దేవునిని కనుక అనుసరిస్తూ ఉన్నట్లయితే నీకు ఒక గురి ఉన్నది. యూ హ్యావ్ టు రీచ్ ద టార్గెట్. నేను క్రైస్తవునయ్యాను, క్రైస్తవుని కాదు. దేవుడు నీకు ఒక గురి ఇచ్చాడు, నాకు ఒక గురి ఇచ్చాడు. ఈ శబ్ద యంత్రం ద్వారా ఈ వాక్యాన్ని ఎంతమంది వినుచున్నారో వాళ్ళందరికీ దే హ్యావ్ ఎ టార్గెట్ ఇఫ్ దే బిలీవ్ ఇన్ క్రైస్ట్. వాళ్ళు క్రీస్తునందు కనుక విశ్వాసం ఉంచినట్లయితే వారికి దేవుడు ఒక టార్గెట్ ఇచ్చాడు. మధ్యాహ్నం చూస్తాం దాన్ని పాత నిబంధనలు తీసుకొస్తాం. దే హ్యావ్ ఎ టార్గెట్, దే హ్యావ్ ఎ టార్గెట్. అందుకనే దేర్ ఆర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. దేర్ ఆర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. క్రైస్తవ నియమాలు ఉంటూ ఉన్నాయి. రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము. రహదారులు వెదకినను రాదాయను ప్రతిఫలము. రక్షించుని సిలువా రమణీయలోతులలో రతనాలను వెదకుటలో రాజిల్లు. నేను చాలా సూటిగా మాట్లాడతాను. చెరుకుపల్లిలో జరిగినటువంటి సభలలోనే మాట్లాడాను. సెక్రటరీ గారికి చెప్పాను, ఆర్కెస్ట్రా వాళ్ళలో ఎవరైనా ఒక్కరన్నా కానీ ఉండాలి. నిజం చెప్తాను, వాళ్ళలో ఒక్కరన్నా ఉండాలి. రూల్స్ రెగ్యులేటింగ్ ది లైఫ్స్ ఆఫ్ క్రిస్టియన్స్. ఇఫ్ యూ వాంట్ టు లివ్ ఎ క్రిస్టియన్ లైఫ్ యూ హ్యావ్ టు ఫాలో సమ్ రూల్స్. క్రైస్తవుడిగా నీవు ఈ లోకములో పిలువబడాలంటే, క్రైస్తవుడిగా నీవు ఈ లోకములో జీవించాలంటే దేర్ ఆర్ సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. మనకు కూడా కొన్ని ఈ లోకంలో మనకు కూడా కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. మన రోడ్డు మీద పోతున్నాం అనుకోండి, మనకున్న నిబంధన ఏమిటి? రోడ్డుకు కుడి పక్కన నడవాలి, అంతేనా? రోడ్డుకి ఏ పక్కన నడవాలి? మనం ఏ పక్కన నడవాలి? మీ అందరూ చెప్పండి. ఈ పక్క, ఈ పక్కన, ఏ పక్క చెప్పండి. ఏ వైపు నడవాలి? మనం ఎడమ వైపునే నడవాలి. ఇట్ ఇస్ ఎ రోడ్ రూల్. నేను కార్ డ్రైవ్ చేసినా, మీరు వాహనాల్లో వచ్చినా, యూ హ్యావ్ టు మూవ్ ఆన్ ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది రోడ్.
రోడ్డుకు ఎడమ ప్రక్కనే నడవాలి. ఇట్స్ ద రూల్. ఏమైందండి కుడి పక్క వెళ్తే? కుడి పక్క వెళ్తే ఏమైంది? ఏమైందో నీకు తెలియదు. కుడివైపు నుంచి వెళ్తే నీకు ఏమైతే తెలియదు. ఇఫ్ యూ డీవియేట్ ది రోడ్ రూల్, రోడ్ రహదారి యొక్క భద్రతా నియమాలను కనుక మనం ఉల్లంఘించినట్లయితే ప్రమాదములు జరుగుతాయి. అదేవిధంగా క్రైస్తవ విశ్వాస జీవితంలో కూడా దేర్ ఆర్ సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఊరికనే కాదు, నేను క్రైస్తవుని అంటే చాలదు సుమా. క్రైస్తవుని అంటే చాలదు సుమా. వీ హ్యావ్ టు ఫాలో సమ్ అకార్డింగ్ టు ది బైబిల్ ఓన్లీ. పరిశుద్ధ గ్రంథము ప్రకారము నీవు నేను కొన్ని నియమాలను ఖచ్చితంగా పాటించాలి. నంబర్ వన్, సీక్ గాడ్ నాట్ సిన్. దేవునిని వెదుకు, పాపమును కాదు. యు సెర్చ్ ఫర్ గాడ్. దేవుని వెదుకు నువ్వు, పాపమును కాదు. దిస్ ఫస్ట్ రూల్. చాలా రూల్స్ ఉన్నాయి. మధ్యాహ్నం కొన్ని రూల్స్లోకి వెళ్దాం. చాలా రూల్స్ ఉన్నాయి. మొట్టమొదటి రూల్, పాపమును వెతుకుట కాదు, దేవునిని వెతకాలి. హౌ మెనీ ఆఫ్ us are searching God? మనలో ఎంతమంది దేవునిని మనము వెతుకుతూ ఉన్నాం? మన దేవుడు జీవమిచ్చే దేవుడు. He is a giver of life. Our God is a giver of life. మన దేవుడు జీవమిచ్చే దేవుడు. మన దేనిలో కూడా మనము ఇటువంటి జీవమును కనుగొనలేము. మనందరికీ తెలుసు, దేవుడు జీవ ఆత్మను ఓదగా, నరుడు మన ఆత్మను ఓదగా. నీలోను నాలోను నివసిస్తూ ఉన్నది దేవుని యొక్క ఆత్మ. కానీ జన్మతోనే పాప స్వభావము ఉన్నవారము కనుక, మైండ్ ఇట్, జన్మతోనే పాప స్వభావమును ఉన్నవారము కనుక మన హృదయాలు సృష్టికర్తకు దూరముగా ఉండాలన్న ప్రవృత్తిని కలిగి ఉన్నాయి. మనం ఎప్పుడు కూడా we never think of coming nearer to God. మనం ఎవరు కూడా దేవునికి దగ్గరగా ఉండాలని చూడము, కానీ దేవునికి దూరముగా జీవించాలనేటువంటి ఆలోచనలను మనము కలిగి ఉంటాము. మనము దేవుని వెతకటానికి, దేవునిని తెలుసుకొనటానికి, దేవునితో నడవటానికి మాత్రమే, కానీ మరి ఒక దానికి కాదు. మనము దేవునిని వెతకటానికి, దేవునిని తెలుసుకోవటానికి, దేవునితో నడవటానికి మనం ఉన్నాం ఈ లోకంలో. హనోకు దేవునితో నడిచెను. వాట్ బ్యూటిఫుల్! సృష్టికర్త అయినటువంటి దేవునితో నడిచాడమ్మా. సృష్టికర్త అయిన దేవునితో ఎలా నడిచాడు అనంటే, దేవునితో సమ్మతించి నడిచాడు, దేవునిని నమ్మి నడిచాడు, దేవుని యొక్క అడుగులు వేసి నడిచాడు, దేవుని యందు విశ్వాసం ఉంచి నడిచాడు. These are all the qualities to walk along with God. దేవునితో నీవు నేను నడవాలి అంటే మొట్టమొదటిగా దేవునిని మనము నమ్మాలి. అంతేనా కదా? దేవునితో మనము దేవుని నమ్మాలి. మనం దేవుని యొక్క అడుగులు వేసి మనము నడవాలి. దేవునితో సమ్మతించాలి. దేవుని యందు మనము విశ్వాసం ఉంచాలి. దేవునితో మనం విశ్వాసం ఉంచాలి. చూడండి, ఇవన్నీ కూడా ఒక్కొక్క క్రైస్తవ నియమం. ఏదో కొంతైనా కానీ మీరు ఆలకించి నేర్చుకొని 10 మందికి చెప్పగల స్థితిలోకి ఎలగాలి మీరు. చూడండి, ఆమోసు గ్రంథంలో దేవుడు
అనేక పర్యాయములు తన ప్రజలైన ఇశ్రాయేలీలను మార్గంలోనికి తీసుకురావాలని ప్రయత్నించాడు. నేను వెళ్తున్నాను, ఆమోస్ గ్రంథంలోకి వెళ్ళబోతున్నాను. తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలు దారి తప్పినప్పుడు, త్రోవ తప్పినప్పుడు వారిని తన మార్గంలోనికి తీసుకురావాలని ప్రయత్నించాడు. కానీ దే పెయిడ్ ఎ డెఫ్ ఇయర్ టు ది వర్డ్స్ ఆఫ్ ది క్రియేటర్. వారు దేవుని యొక్క మాటలను నిర్లక్ష్యము చేశారు. వారు దేవుని యొక్క మాటలను లక్ష్య పెట్టకుండా చేశారు. అందుకని ఆయన వారి మీదికి కరువు కాటకాలను రప్పించారు. దేవుడు ఏం మాట్లాడుతున్నాడో చూద్దామా వాళ్ళతో. ఆమోసు గ్రంథము 4వ అధ్యాయం. ఆమోసు గ్రంథము 4వ అధ్యాయము 11వ వచనములో, అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కాదు. నేను ఎన్ని పర్యాయాలు నేను మిమ్మలను నా యొద్దకు రమ్మని, నా తట్టు తిరగవని నేను చెప్పి ఉన్నాను. కానీ మీరెవ్వరు కూడా నా తట్టు తిరిగిన వారు కాదు. 5వ అధ్యాయము 4వ వచనాన్ని చూడండి. ఇశ్రాయేలీయులతో యెహోవా సెలవిచ్చినదేమనగా, నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించిన యెడల మీరు బ్రతుకుదురు. క్రైస్తవ నియమం. నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించిన యెడల మీరు బ్రతుకుతారు. ఎవరిని ఆశ్రయిస్తూ ఉన్నాం మనము? జీవమిచ్చినటువంటి దేవుణ్ణి ఆశ్రయిస్తున్నామా? లోకము వైపునకు తిరిగి మనము లోకమును గురించి మనం ఆశ్రయిస్తూ ఉన్నామా? మనం ఎవరిని ఆశ్రయిస్తూ ఉన్నాం? విశ్వాసులారా, నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించిన ఎడలా, నన్ను ఆశ్రయించి చెప్పాలి, పదం అందరూ చెప్పాలి. నన్ను ఆశ్రయించిన ఎడలా మీరు నేను బ్రతుకుదును. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా జీవము గల దేవ, బహుగా స్తుతులకు అర్హుడ నీవే. యెహోవా జీవము గల దేవ, బహుగా స్తుతులకు అర్హుడ నీవే. ఎవరు నా బలము? నా బలము దేవుడే, నన్ను సృష్టించిన నా దేవుడే కనుక నేను ఆయనను ఆశ్రయిస్తాను. నన్ను ఆశ్రయించిన ఎడల ఏం జరుగుతుంది? మీరు బ్రతుకుదురు. యు విల్ లివ్. ఆయన మాటలు వినినట్లయితే ఏం జరుగుతుందో కూడా చూద్దాం. దేవుని యొక్క మాటలను వినినట్లయితే, దేవునిని మనం ఆశ్రయించినట్లయితే ఏం జరిగిందో చూద్దాం. ఆమోసు గ్రంథము 9వ అధ్యాయం. ఆమోసు గ్రంథము 9వ అధ్యాయం 13 నుండి 15 వచనాలు చూడండి. రాబోవు దినములలో కోయువారు దున్నువారి వెంట వత్తురు. కోయువారు దున్నువారి వెంట వత్తురు. విత్తనము చల్లువారి వెంటనే ద్రాక్ష పండ్లు త్రొక్కువారు వత్తురు. పర్వతముల నుండి మధురమైన ద్రాక్షారసము స్రవించును. కొండలన్నీ రసధారలగును. ఇదే యెహోవా వాక్కు.
మరియు శ్రమ నొందుచున్న నా జనులకు ఇశ్రాయేలీలను నేను చెరలో నుండి రప్పింతును. పాడైన పట్టణములను మరలా కట్టుకొని వారు కాపురముందురు. ద్రాక్ష తోటలు నాటి వాటి రసమును త్రాగుదురు. వనములు వేసి వాటి పండ్లను తిందురు. వారి దేశమందు నేను వారిని నాటుదును. నేను వారికి ఇచ్చిన దేశములో నుండి వారికి ఇక పెరిగి వేయబడదని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చుచూ ఉన్నాడు. నీ దేవుడిని యెహోవా సెలవిస్తూ ఉన్నాడు. నీవు నన్ను ఆశ్రయించిన ఎడలా మీరు బ్రతుకుదురు. సో యు కమ్ నియర్ టు గాడ్. కాబట్టి క్రైస్తవ నియమము దేవునికి దగ్గరగా రావాల్సి ఉన్నది. కీప్ యువర్ సెల్ఫ్ ఇన్ ది లవ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ప్రేమను నువ్వు నిలబెట్టుకో. దేవుని యొక్క ప్రేమలో ఉండు. ఇఫ్ యూ హ్యావ్ డిపార్టెడ్ ఫ్రమ్ హిమ్, రిటర్న్ అగైన్. ఇఫ్ యూ హ్యావ్ డిపార్టెడ్ ఫ్రమ్ హిమ్, రిటర్న్ అగైన్. నువ్వు కనుక దేవుని నుండి కనుక దూరమైనట్లయితే తిరిగి దేవుని యొద్దకు రా. తప్పిపోయిన కుమారుని యొక్క ఉదంతము మనందరికీ తెలుసు. దాని పూర్వపరాల్లోకి నేను వెళ్తాము లేదు. తప్పిపోయాడు, తండ్రితో గొడవడాడు, అన్ని పంచుకున్నాడు, పోయాడు, మొత్తం వదిలించుకున్నాడు. అప్పుడు తండ్రి జ్ఞాపకం వచ్చి he turned back to his father. He turned back to his father. తిరిగి తాను తన తండ్రి వైపునకు తిరిగి వచ్చాడు. దేవుడు పిలుస్తూ ఉన్నాడు. దేవుడు పిలుస్తూ ఉన్నాడు. దారి తప్పి దిశ తప్పినటువంటి నా ప్రజలారా, యు లుక్ ఎట్ మీ, యు లుక్ ఎట్ మీ. నా వైపు తిరగండి, నా వైపు తిరగండి. నేను ఆశ్రయమును నేను ఆశ్రమిస్తూ ఉన్నాను. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. ప్రయాసపడి భారములు ప్రయాసపడి ప్రభుని చేతను కరుణిని వేగమే. ప్రభుని చేతను కరుణిని వేగమే. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. యేసుని పిలుపు వినియోగిత యోగి పారేలా. అవనిలో అగచాత్రాలైన, అవనిలో అగచాత్రాలైన. ఆత్మకు శాంతి, ఆత్మకు ఇలలో, ఆత్మకు శాంతి, ఆత్మకు ఇలలో. రండి రండి యేసుని యొద్దకు నేను మీకు స్వాగతిస్తాను. నేను మీకు స్వాగతిస్తాను. నువ్వు రా, నువ్వు రా, నువ్వు రా. తిరుగు. పాప జీవితము నుండి తిరుగు. పాప జీవితము నుండి తిరుగు. పాప మార్గములో పయనిస్తూ ఉన్నటువంటి నీ మార్గమును మార్చుకో. నీ మార్గమును మార్చుకో. తప్పిపోయిన కుమారుడు సత్యము తెలుసుకున్నాడు. నిజమైన మార్గం ఏదో తెలుసుకున్నాడు. దేవుని వైపునకు, తండ్రి వైపునకు తిరిగి ఉన్నాడు. తండ్రి వైపునకు తిరిగి. సౌలు గారిని చూసే రెండు మాటలు. ఆయన ఎవరినైతే ఆరాధిస్తున్నారో వాళ్ళని చంపటానికి బయలుదేరాడు.
పోతూ ఉన్నాడు, గర్వంగా పోతూ ఉన్నాడు. ఎప్పుడు చంపాలా, ఎప్పుడు చంపాలా, ఎప్పుడు చంపాలా, ఎప్పుడు హింసించాలని కక్ష కాత్పిన్యాలతో రొకలు కొట్టు బయలుదేరినాడు. సౌలా, సౌలా, నువ్వెందుకు నన్ను హింసించుచున్నా, నువ్వెందుకు నన్ను హింసించున్నా? ఒక స్వరమును విన్నాడు, ఒక స్వరమును విన్నాడు. విశ్వాసులారా, తనకిని కింద పడిపోయాడు, చూపును కోల్పోయాడు, చూపును కోల్పోయాడు, మారు మనసు పొందాడు. ఎవరిని ఆరాధిస్తుంటే చంపటానికి బయలుదేరాడు, ఆయన కొరకే తన ప్రాణాన్ని అర్పించాడు. విశ్వాసులారా, మన దేవుడు అద్భుతమైన దేవుడు, మన దేవుడు ప్రార్థనలను ఆలకించేటటువంటి దేవుడు, మన దేవుడు పక్షపాతము లేనటువంటి దేవుడై ఉంటూ ఉన్నాడు. నశించిన దానిని వెతికి రక్షించటానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చినాడు. కానీ ఆయన ప్రేమను నోచుకోవాలంటే, ఆయనను ఆశ్రయంలోనికి నువ్వు నేను వెళ్ళాలంటే ఆయన యొక్క నియమాలను మనము పాటించవలసి ఉన్నది. దేవునిని వెతుకు, పాపమును వెతుకుటకు బదులుగా దేవునిని వెతుకు. సెకండ్ ప్రిన్సిపల్, ప్రజలకు కాదు దేవునికి భయపడు, ప్రజలకు కాదు దేవునికి భయపడు. సందేశం ముగించేస్తాను. మీకు ఆకలితో ఉండటం కోసం మంచి మసాలా వాసన వస్తుంది. ప్రజలకు కాదు దేవునికి. మనందరం ఎవరికి భయపడతాం? పిల్లి పాలు తాగుతూ కళ్ళు మూసుకుని, చెప్పండి, నాకైనా తెలిసింది సామెత, మీకు తెలీదా? మీకు తెలియదే సామెత? తెలీదా? తెలుసా తెలీదా? తెలుసంటే వెళ్ళిపోతాం, తనాలు వెళ్ళిపోతాం. తెలియపోతే చెప్తాం, కాసేపు తెలియదు. పిల్లి పాలు తాగుతూ నన్నెవరు చూడటం లేదే అనుకుంటుందంట. నిన్ను నన్ను చూసేవాడు ఆయన ఉన్నాడు. మర్చిపోకు. నీవు ఏం చేస్తూ ఉన్నావో అంతరంగ రహస్యములను ఎరిగినటువంటి దేవుడు ఆయన, అంతరంగ రహస్యములను ఎరిగినటువంటి వాడు ఆయన. ఈ క్షణములో ఇక్కడ కూర్చుని ఈడెప్పుడు ఆపుతాడని ఆలోచించే వాళ్ళు చాలా మంది ఉంటారు. మీరు ఎప్పుడు ఈ ప్రసంగం ముగిస్తాడా, అటుపై అన్నం తిందామా అని ఆలోచన కలిగినట్టు వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. లేరంటాను మాత్రం అవకాశం లేదు. అంతరంగ రహస్యములను ఎరిగినటువంటి దేవుడు. ఈ క్షణంలో నీవు నేను కూర్చుని ఏమి ఆలోచన చేస్తూ ఉన్నామో అవన్నీ కూడా ఎరిగినటువంటి దేవుడై ఉన్నాడు. మన దేవుడు పరిశుద్ధుడు. ఎవరు మన దేవుడు? మన దేవుడు ఎవరు? మన దేవుడు ఎవరు? నోరు తెరిస్తే నోట్ల కొంపు బయటకు వెళ్తాయి, అట్లాగే ఉంటే నోట్ల కొంపు అట్లాగే ఉంటుంది. ఓపెన్ ఎవరు? దేవుని సన్నిధిలో సిగ్గుపడవద్దు, దేవుని సన్నిధిలో సిగ్గుపడవద్దు. నేను దేవుని సన్నిధిలో సిగ్గుపడను. నాకు ఇప్పటికీ ఆలయంలో చాపలు వేయాలన్నా, గురువులకు నమస్కారం చేయాలన్నా, గురువులకు కుర్చీలు వేయాలన్నా నాకు చాలా సంతోషం. ఆనందిస్తా. ఆయన సన్నిధిలో ఆనందించువాడు ధన్యుడు. అడగకండి ఎందుకు వచ్చావబ్బా ఈ మీటింగ్లు కదా. మన దేవుడు పరిశుద్ధుడు, సర్వాంతర్యామి, ఇందుగలడు అందులేడని మనకు సందేహము వలదు. అన్నిట్లోనూ మన దేవుడు నాలో ఉన్నాడు. నా దేవుడు, ఎస్, ఐ కెన్ సే ప్రౌడ్లీ, గాడ్ ఇస్ ఇన్ మీ. దేవుడు నాలో ఉన్నాడు, ఆయన ఆత్మ నాలో ఉన్నది. నీలో దేవుని యొక్క ఆత్మ ఉన్నదా? దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనం జీవిస్తూ ఉన్నామా? పరిశుద్ధ గ్రంథంలో ఆయన మనం ఏ విధంగా జీవించాలని తెలిపి ఉన్నాడో ఆయన నియమాలను నీవు నేను పాటిస్తూ ఉన్నామా? విశ్వాసులారా, మనకంటే ఎక్కువగా ఆలోచించేవాడు ఒకరున్నారు. ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడై ఉంటాడు. మన తల్లిదండ్రుల కంటే, మన స్నేహితుల కంటే,
మన శ్రేయోభిలాషుల కంటే మిన్నగా ఆలోచించేవాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడు కనుక ఆయనకు భయపడదాం. ఎవరికి భయపడదాం? దేవునికి భయపడదాం. అప్పుడు ఆయన సమక్షంలో మనము మన జీవితాలను మనము కొనసాగించగలుగుతాం. అంతేకాని మన గురించి ఇతరులు ఏమనుకుంటున్నారు అన్న ఆలోచనను మనము ప్రక్కకు పెడదాం. మనము దేవుని భయాన్ని పోగొట్టుకుంటే దేవుని గౌరవించినటువంటి వారిగా మనం ఉంటాం. అటువంటి జీవితాలను మనము జీవిస్తూ ఉంటాం. విశ్వాసులారా, 2 నియమాలు మనం చూచాం ఉదయకాల ధ్యానం. ఒకటి పాపమును కాదు, దేవునిని వెతకండి. ఈ కూటం అయిపోయిన తర్వాత మీరు ఎవరిని దేవులాడతారు? కూటం అయిపోయిన తర్వాత చెప్పండి, ఎవరిని దేవులాడతారు? నాతో పాటు బస్సులో లేదా ట్రాక్టర్ పక్కన కూర్చుంది ఒక ఆమె ఎక్కిందా లేదని దేవులాడతారు. ఉన్నా కదా, నాతో పాటు ఒక ఆమె ఉండాలి, ఆమె వచ్చిందా, మరి ఏమి ఉండాలి, వచ్చిందా, ఏ రిసీవ్ వచ్చింది, ఆమె వెళ్ళలేదు, ఎక్కడికి వెళ్ళిందో చూడండి, ఆగిపోయింది. అందరం దేవులాడతాం కదా. మరి దేవుని ఎప్పుడు దేవులాడతావమ్మా? దేవునిని వెతుకు, పాపమును కాదు. ప్రజలకు భయపడవద్దు, దేవునికి భయపడు. 2 నియమాలు, దాదాపుగా 7-8 నియమాలు ఉన్నాయి. క్రైస్తవ నియమాలు 7 మనం ఆచరించవలసినటువంటి నియమాలు. విశ్వాసులారా, మనందరం ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమంలో మనం పాల్గొంటూ ఉన్నాం. అదేమనగా కనికరయుత కార్యముల పండుగలో మనం పాల్గొంటూ ఉన్నాం. ఈ కనికరయుత కార్యముల పండుగలో మనకు నిర్దేశించబడినటువంటి 2వ అంశము ప్రేమ. 2వ అంశము ప్రేమ. చాలా క్లుప్తంగా 5 నిమిషాల్లో నన్ను ముగించి వస్తాను. 2వ అంశము ప్రేమ. ఈ ప్రేమ గురించి పరిశుద్ధ గ్రంథము వక్కాణిస్తూ ఉన్నది. ఏమనంటే మనము ఒకరిని ఒకరము ప్రేమించుకోవాలని. అందుకనే కొన్ని సంఘాల వాళ్ళు ప్రార్థన అయిన తర్వాత నీ పక్కనతో చేతులు కలుపు, షేక్ హ్యాండ్ అని చెప్పి ఈ మధ్యకాలంలో నేను ఎక్కువగా చూస్తూ ఉంటూ ఉన్నా. అంటే ఆమెకు నీకు మధ్య ఏ శత్రుత్వము లేదు, ప్రేమ ఉందని పరిశుద్ధ గ్రంథం చెబుతూ ఉంది. మనము ఒకరిని ఒకరము ప్రేమించుకోవాలి. కానీ అమ్మా, ఈ మాట చాలా సులభంగా ఉంది. 2 అక్షరాలే ప్రేమలో ఉన్నది. ఎన్ని అక్షరాలు ఉన్నాయి ప్రేమలో? 2. ఒకటి ప్రే, 2వది మా. అసలు దీనికి ఎంత అర్థం ఉందమ్మా? కొంపను ముంచుతుంది ప్రేమ. ప్రస్తుతము జరుగుతూ ఉన్నటువంటి రోజుల్లో ప్రేమ అన్నటువంటిది పలకటానికి చాలా సులభముగా ఉన్నది. కానీ కెన్ వి డూ ఇట్? 2 ప్రశ్నలు వస్తాను నేను. ప్రేమ పలకటానికి సులభంగా ఉన్నది, కానీ కెన్ వి డూ ఇట్? ప్రేమను మనము చూపించగలమా? కొంతమంది అంటారు, ఐ లవ్ మ్యాన్కైండ్, నేను మనుషులందరినీ చాలా ప్రేమిస్తానండి, మానవ జాతిని నేను ప్రేమిస్తున్నాను, ఇట్స్ పీపుల్ ఐ కెనాట్ స్టాండ్. కానీ వాళ్ళ ప్రకారం మాత్రం నేను నిలబడలేనండి. నేనైతే ఆయన ప్రేమిస్తా ఉన్నానండి, నేను మాత్రము ఆయన పక్కన నేను నిలబడలేనండి. మనం చేస్తున్నామే ఈ కనికరిత కార్యములలో నీవు నేను ప్రేమతో ఇస్తూ ఉన్నటువంటి ఈ కానుక, మనము చేయలేనటువంటి పనులను ఈ కార్యక్రమము ద్వారా, ఈ అద్భుతమైనటువంటి ప్రేమ కార్యక్రమము ద్వారా మనం నిర్వర్తిస్తూ ఉన్నాము. విశ్వాసులారా, లేమిలో అసలే ఈ భయంకరమైనటువంటి వరదల వల్ల, వర్షాల వల్ల పంట దాదాపుగా కోల్పోయి ఎంత దిగుబడి ఇంటికి వస్తుందో తెలియనటువంటి ఈ క్లిష్ట పరిస్థితులలో మీరు దాతృత్వముతో చేస్తూ ఉన్నటువంటి ఈ ప్రేమ, ఈ ఔదార్యము దేవుని యొక్క దృష్టిలో చాలా గొప్పది.
అక్కడ మీరు ఆ బ్యాంకులో వేసుకున్నట్లే ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలనంత విస్తారమైనటువంటి ఆశీర్వాదాలు దేవుడు మీకు కురిపించునుగాక. ఆమేన్, ఆమేన్. ఔదార్యంతో మీరు చేస్తూ ఉన్నటువంటి ఈ కార్యం, ఈ అద్భుతమైనటువంటి కార్యము ద్వారా మన కుటుంబములు, మన సంఘములు ఆశీర్వదించబడునుగాక. ఈ అద్భుతమైన కార్యక్రమములో ముందుండి నడిపిస్తూ ఉన్నటువంటి మన సంఘ నాయకులను, గురువులను, వారి కుటుంబాలను దేవుడు ఆశీర్వదించునుగాక. విశ్వాసులారా, నీవు నేను చేయలేం, కానీ మన తరపున చేయువారు అనేక మంది ఉన్నారు కనుక వారికి సహాయం చేస్తూ ఉన్నటువంటి ఈ కార్యము అద్భుతమైనటువంటి కార్యమై ఉన్నది. ఈ అద్భుతమైన కార్యములో మనము పాలు పంచుకోవటము మన యొక్క అదృష్టముగా మనము భావించవలసి ఉంటూ ఉన్నది. మనకు అదృష్టమేనా? మా అమ్మగారు పాస్టర్ గారుగా ఉన్న దినాల్లో మేము ఇంటూరు పాస్టర్గా, మా అమ్మగారు ఇంటూరు ప్యారిస్లో పనిచేస్తున్నప్పుడు ప్రతిరోజు ఎసరైపోయేటప్పుడు గుప్పుడు బియ్యం తీసి ఒక దాంట్లో పోసేది. ప్రతిరోజు గుప్పుడు బియ్యం తీసి పెట్టినప్పుడు నేను 4వ తరగతులు చదువుతున్నాయి మై ప్యారెంట్స్. నేను 7వ తరగతి చదువుతున్నప్పుడు మా నాన్నగారు చనిపోయారు. గుప్పుడు బియ్యం తీసి మా అమ్మగారు ఒక డబ్బాలో పోస్తూ ఉండేది. ప్రతి నెల సర్వోదయ సంస్థ వారు వచ్చేవాళ్ళు. వాళ్ళు వచ్చేసి ప్రతి ఇంటికి వెళ్ళి ఈ బియ్యాన్ని కలెక్ట్ చేసుకుని వెళ్ళేటటువంటి వారు. ఇప్పుడు గుప్పుడు బియ్యం ఇవ్వాలంటే కేజీ 60 రూపాయలు అవుతుంది కదా అయ్యగారు. ఎలా అండి? సమృద్ధిలో నుండి ఇచ్చుట కంటే లేమిలో ఇచ్చుట గొప్పదని మధ్యాహ్నం మనం చూడబోతున్నాం. విశ్వాసులారా, ఈ గొప్ప కార్యం, ప్రేమ కార్యం ఇది. ఈ ప్రేమ ద్వారా మన కుటుంబాలు, మన సంఘాలు, మన దైవజనులకు సహకరిస్తూ ఉన్నటువంటి వారందరి యొక్క కుటుంబాలు వెలుగొందునుగాక. ఇంత అద్భుతమైన కార్యక్రమంలో మనందరం కలిసి పాల్గొంటున్నందుకు నేను దేవునికి వందనాలు చేస్తూ ఉన్నాను. సెకండ్ సెషన్లో నేను ద్వితీయోపదేశ కాండములో మోషే గారి యొక్క ప్రసంగాలలోని కొన్ని ప్రసంగాలు మీ దృష్టికి నేను తీసుకురాబోతున్నాను. క్రైస్తవ నియమముల ద్వారా ద్వితీయోపదేశ కాండంలో ఉన్నటువంటి మోషే గారి ప్రసంగాలు, 2 ప్రసంగాల అంశాలు నేను క్లుప్తంగా మీ వద్దకు నేను తీసుకురాబోతున్నాను. కనుక ఈ ఫస్ట్ సెషన్ అనంతరం అయ్యగారు ఎప్పుడు అయిపోయిందంటారు అప్పుడు అనంతరం చక్కగా భోంచేయండి. మరలా చక్కగా ఆవరణంలోనికి మనం దేవుని వాక్యం వినటానికి మనము వచ్చాం కనుక ఖచ్చితంగా ఆత్మీయ ఆహారం తిన్నాము, భౌతికమైన ఆహారంలో తృప్తిగా తిన్నాము. మరలా భౌతిక ఆహారం తింటూ అనేక మందిని దేవుడు ఏ విధంగా తమ గాత్రము ద్వారా దేవుడు ఆశీర్వదించాడు వాటన్నిటిని విన్నాం. చక్కగా మనం సహకరించేటటువంటి బృందం, సంగీత వాయిద్య బృందం ఉన్నది, సౌండ్ సిస్టమ్ ఉన్నది, లైవ్ ఉంటుంది, అన్నీ ఉంటున్నాయి కనుక ఒక చిన్న పాట నేను పాడి నా సందేశం ముగిస్తాను. ఎప్పుడు పాడినా ఇదే పాట, ఎప్పుడు పాడినా ఎక్కడ పాడినా ఇదే పాట. దయచేసి అందరం నిలబడదామా? నేను పట్టుకోమన్నప్పుడు బైబిల్స్ పట్టుకోండి. అప్పటి వరకు చేతులతో చప్పట్లు కొట్టండి. దయచేసి కాళ్ళున్న వాళ్ళందరూ నిలబడండి. ఎవరన్నా నిలబడలేదంటే నేనేమంటాను? స్తోత్రం చెల్లింతుమో, స్తోత్రం చెల్లింతుమో. రాజములు కంటి పాపవలే
ప్రారంభ దినమున దేవుని సన్నిధిలో మనందరం చేరు. ఇది కనుక మన దేవుడు చూచుచున్నాడు. దేవుడు మన మధ్య ఉన్నాడు. దేవుడు మన మధ్య ఉన్నాడు. దేవుడు మన మధ్య సంచరిస్తూ ఉన్నాడు. దేవుడు మన మధ్య సంచరిస్తూ ఉన్నాడు. ఇటువంటి శుభ సమయంలో, శుభ సందర్భంలో దేవుని యొక్క వర్తమానాన్ని పంచుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన సమయాన్ని బట్టి, జ్ఞానాన్ని బట్టి నా దేవునికి వందనములు చెల్లిస్తూ ఆహ్వానించిన పెద్దలందరికీ కూడా, ఇంక పేరు పేరుని చెప్పలేము, ఆకలిస్తుంది, అందరికీ కూడా ఇంక్లూడింగ్ సెక్రటరీ గారు, మోడరేటర్ గారికి, తర్వాత బిషప్ గారు, అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మీ అనుదిన ప్రార్థనలో మా పరిచర్యను జ్ఞాపకం చేసుకునండి. తెనాలి పట్టణంలో నేను నిర్వహిస్తూ ఉన్నటువంటి సెయింట్ పాల్స్ వొకేషనల్ జూనియర్ కళాశాలను జ్ఞాపకం చేసుకునండి. నాకు 3 కుమార్తెలు, 2 మనమరాళ్ళు, ఒలివియా అండ్ ఏంజల్, రితికా ఏంజల్ అమెరికాలో ఉంది. ఒలివియానేమో పెద్దగా కూతురికి ఒక కుమార్తెనేమో హైదరాబాద్లో ఉంటారు డాక్టర్. నా కుమార్తె, పెద్ద కుమార్తె, 2వ కుమార్తె ఇంజనీర్, 3వ కుమార్తె ఇంజనీర్. దేవుడు మా కుటుంబాన్ని ఆశీర్వదించాడు. మా నాన్న చేసిన పరిచర్య నేను కొనసాగిస్తున్నాను. ఈ పరిచర్య ఫలాన్ని దేవుడు దాచిపెట్టి నా బిడ్డల మీద దేవుడు తన కృపను అనుగ్రహించాడు. మా కుటుంబం కొరకు ప్రార్థించండి, మా పరిచర్య కొరకు ప్రార్థించండి. మేము పరిచర్యలో దేవుని కొరకు అనేకమైన ఆత్మను సంపాదించే వరకు ఉండాలని కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ కూడా చెప్పబోతే వాళ్ళ కోపం వచ్చింది. అందుకని మీ అందరికీ కూడా యేసయ్య నామమున ఏం చెప్పునా మీరేం చెప్పుంటే చెప్తా. మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనములు చెల్లిస్తూ, ఎవరు దయచేసి మధ్యాహ్నం మెసేజ్ మాత్రము డోంట్ మిస్ ఇట్. మోషే గారు మనతో మాట్లాడబోతున్నారు. మోషే గారి యొక్క 2 అమూల్యమైనటువంటి సందేశాలు, ఇశ్రాయేలు జనానికి ఇచ్చిన సందేశాలు చాలా క్లుప్తంగా మనం పరిశీలించబోతున్నాం కనుక దయచేసి, ఎందుకంటే ఇంత వ్యయ ప్రయాసాలకు వచ్చి ఏర్పాటు చేసి మనం కూర్చోడం కంటే తమ్ముళ్ళు కానీ, పెద్దలు కానీ, సైమన్ గారు లాంటి పెద్దవారు కానీ ఎంత శ్రమపడి ఉంటారో కదా. వీటన్నిటికంటే ఎన్ని మోకాళ్ళు ఈ సభల యొక్క సక్సెస్ఫుల్కి ఎన్ని మోకాళ్ళు దేవుని ఉంచి దేవుని ప్రార్థించారో కనుక. ఎంతమంది ప్రార్థించారు, సామాన్యం కాదు. సభలు ఏర్పాటు వ్యయ ప్రయాసాలతో కూడినట్టు అయినప్పటికీ కూడా మీరందరూ దైవవాక్యాన్ని వింటేనే సభలు విజయవంతమైనట్టు, అయ్యగారు శ్రమ ఫలించినట్టు కనుక మీ అందరూ నేను మార్నింగ్ సెషన్లో సెలవు తీసుకుంటున్నాను. See you again in second session.